దొండకాయ ఫ్రైకి కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం పసుపు వేసి బాగా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్. మనం ఆల్రెడీ ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయలు ముక్కలు ఉన్నాయి కదండి, అవి ప్యాన్లో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా గంటతో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ముక్కలు అనేవి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మొత్తం సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. గంటతో మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచాలండి. 5 మినిట్స్ అలా వదిలేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చెప్పినట్టు చేస్తే కనుక. మూత తీసి మనం ఆల్రెడీ ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, అదొక స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా కొంచెం వేయండి. వేసి ఈ 3 ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. గంటతో నీట్గా కలుపుకోండి. మొత్తం ముక్కలంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముక్కలంతా బాగా కలుపుకొని కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుంది. కొంతమంది అయితే కొంచెం స్పైసీగా తింటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకొక స్పూను ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోదు అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకొని, బాగా స్పైసీగా కావాలండి 1 స్పూన్ వేసుకోండి. లేదు నార్మల్గా తినేవాళ్ళైతే 1 స్పూన్ సరిపోతుంది. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కర్రీలో. మొత్తం కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.